రకాల గ్రౌండ్ వర్క్ అండి ఇదంతా? ఇది 2 సంవత్సరాల గ్రౌండ్ వర్క్ అండి. గ్రౌండ్ వర్క్ షూట్ అవ్వడానికి ఒక 1 year అండి. 1 year తీసుకున్నారు. ఓకే. షూట్ టు పోస్ట్ ప్రొడక్షన్ ఫస్ట్ కాపీ రావడానికి దాదాపు 1 year పట్టిందండి. వీ హ్యావ్ ఓపెనింగ్ పూజ మేము మే 1వ తారీఖు చేసాము. మళ్ళీ మాకు నెక్స్ట్ మేకి మాకు ఫస్ట్ కాపీ వచ్చేసింది. సో ఇంకా జూన్ జూలై మిగతా పాలిష్ చేసుకొని రిలీజ్ ఇష్యూస్ చూసుకుంటా ఉండి దానివల్ల ఇప్పుడు మొత్తానికి సినిమా రెడీ అయింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఆ మ్యూజిక్ కావచ్చు, అంటే కరెక్ట్గా యాప్ట్గా పడుతుంది అన్న ఫీలింగ్ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అంటే ఎక్కడ ఏది ఉందో, రాస్తారుని వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఇంకెవరైనా సీనియర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా, సో ఎటువంటి కేర్ మీరు తీసుకున్నారు? గుడ్ క్వశ్చన్ అండి. అయితే ఈ సినిమాకి ఒక పెద్ద కథ అనుకున్నప్పుడు దాన్ని ఎలివేట్ చేయగలిగిన మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఎప్పుడైతే దీంట్లో పెద్ద పాత్రలు దాని తాలూకు సన్నివేశాలు మనకు ముందే తెలుస్తూ ఉంటాయి. ఈ సిచ్యువేషన్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది, ఈ ఈ ఈ షార్ట్ దీన్ని నెక్స్ట్ లెవెల్ ఎలివేట్ చేస్తుందని తెలిసినప్పుడు ఐ నో దిస్ ఫిల్మ్ నీడ్స్ ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా మనం అనుకున్నట్టుగా ఒక చిన్న హీరోతో పెద్ద కథను తీసుకుంటున్నప్పుడు మనం ఎక్కడ రాజీ పడే తత్వాన్ని మనం ఎక్కడ చూపించినా కూడా అది మొత్తం కింద పడిపోతుంది. సో మేము అలా కాకుండా బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి అంటే మేము ఇంకా గోపి సుందర్ గారిని మేము యాప్ చేసుకోవడం జరిగింది. సచ్ ఎ స్వీట్ పర్సన్ అండి ఆయన. అంటే ఆయన ప్రతి సినిమాని ఒకే విధంగా ప్రేమించి చేస్తారనేది ఇంకా నా కళ్ళతోనే నేను చెప్పగలుగుతాను. ఒక పెద్ద ఫిల్మ్స్ చేస్తారు ఆయన, ఫ్యామిలీ స్టార్ లాంటి ఫిల్మ్స్, నాని గారితో సినిమాలు, మనకు గీత గోవిందంలో ఒక్క పాటతోనే మన తెలుగు వాళ్ళందరినీ ఉరుతొలగించిన మ్యూజిక్ డైరెక్టర్. ఇంకేం కావాలి. సో నేను వెళ్ళినప్పుడు కూడా ఆయన ఒక ట్యూన్ ఆయన అంతటా ఆయన మొత్తం రెడీ చేసి ఆయన ఒక తన్మయత్వంలోకి వెళ్ళి ఒక ట్యూన్ రెడీ చేసి మనకు వినిపిస్తారు. అట్లా స్టార్ట్ చేయగానే మన గుండెలు జల్లనిపోతాయి. అరే ఎంత బాగుంది, ఒక 10 సెకండ్లకే మనం దాన్ని అట్రాక్ట్ అయిపోవడం స్టార్ట్ చేస్తాం. పొరపాటున ఏదైనా మనకు మొత్తం వినిన తర్వాత ఇది కథకి ఏమన్నా సూట్ కావట్లేదు అనిపించినప్పుడు వెంటనే ఇంకోటి చేస్తాడు. ఎక్కడ ఇది బాగుంటుంది, ఇది లేదు, ఇవన్నీ పక్కన పెడితే పాటలు సార్ పరంగా ఆయన బ్యాక్గ్రౌండ్ ఒక వర్షన్ పంపిస్తారండి. ఆయన కేరళలో ఉంటారు. నేను ఒకసారి చూసుకున్న తర్వాత ఆయనకు అర్థమైంది, ఆయన రీతిలో చేసిన తర్వాత నేను కోరుకుంటుంది ఏంటి అని చెప్పి మొత్తం ఒక బుక్ మీద సినిమా మొత్తాన్ని ఒక 210 చేంజెస్ రాశారండి. ఇంకోళ్ళైతే ఇసిరేస్తారు, అది ఏంటిది మళ్ళీ డబుల్ వర్క్ ఇది. ఆయన ఏం చెప్పారంటే, సార్ నేను ముందే ఒక మెసేజ్ పెట్టాను, సారీ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఇట్, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ. ఆయన నాకు మళ్ళీ ఏం చెప్పారంటే, సార్ దిస్ ఈజ్ వాట్ వీ వాంట్, మాకు ఇలా కావాలి, ఇలా మీకు ఏం కావాలో మీరు చెప్పగలిగితే చాలా సులువు అండి మాకు. మీరు కొంతమంది చెప్పలేనప్పుడు ఏం జరిగింది అంటే మేమేదో ఇస్తాం, వాళ్ళకి అది డబల్ ట్రిపుల్ 10 times వర్క్ అయిపోతుంది అని ఆయన అవన్నీ నాకు తగ్గట్టుగా ఎక్కడైతే నేను ఏ సెకండ్లో కావాలనుకున్నా అలాగా. అంటే ఒక కొత్త డైరెక్టర్ లాగా ఆయన ఫీల్ అవ్వలేదండి. నేనేదో ఒక 40-50 సినిమాలు చేసిన డైరెక్టర్ వచ్చి చెప్తే ఎలాగైతే చాలా జాగ్రత్తగా చేస్తారో అలాగా ఒక్క సెకండ్ కూడా ఆయన దగ్గర నుంచి విసుగు కానివ్వండి, లేట్ కానివ్వండి, లేకపోతే ఇగ్నోరెన్స్ కానీ ఏ రోజు చూడలేదండి. వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ పర్సన్స్ ఐ హావ్ ఎవర్ మెట్ ఇన్ ది ఇండస్ట్రీ. బ్యూటిఫుల్ పర్సన్. బ్యూటిఫుల్ అంటే అట్లా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉండాలి. చాలా 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 నాకు బాగా అనిపించింది. అంటే ఎంత స్వీట్ పర్సన్ అంటే అదర్ దాన్ ఫిల్మ్స్ కూడా ఆయన ఒక రకమైన ఫిలాసఫీ మీద డిస్కస్ చేసుకునేవాళ్ళం. లైఫ్ ఎలా ఉంటుంది, ఫిల్మ్స్ ఎలా ఉంటాయి. నేను అడిగాను మనీ మేనేజ్మెంట్స్, ఇవన్నీ చాలా గొప్ప వ్యక్తిత్వం మనకి మనిషి. ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ గోపి సార్. అండ్ హాసిని, మీరు అంటే ఒక డ్రీమ్ ఉంటుంది, అది ఫుల్ఫిల్ అయిపోయింది అంటే మూవీస్లోకి రావాలి అని. సో వన్స్ అలా ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే వచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ కావచ్చు, మీకు ఇప్పటివరకు వస్తున్న కాంప్లిమెంట్స్లో మీకు బాగా గుర్తుండిపోయి బా అనిపించింది? ట్రైలర్ చూసిన తర్వాత షాక్ అయ్యాను. యాక్చువల్లీ షూటింగ్ మనం చేస్తాం అర్థం కాదు, ట్రైలర్ చూసిన తర్వాత వావ్ అని ఫీలింగ్ వచ్చింది. తర్వాత మీమ్స్ వచ్చాయి, హీరోయిన్ బాగుంది, సో హ్యాపీ, చాలా హ్యాపీ. మళ్ళీ డాన్స్ చేసే మూమెంట్స్లో కొన్ని ఫొటోస్ వైరల్ అయిపోయాయి, వీడియోస్ వైరల్ అయిపోయాయి. అండ్ కరాటేలో రెయిన్బో బెల్ట్ అవి వీడియోస్ వైరల్ అయిపోయాయి. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంతకంటే ఏం కావాలి? అవును, రావటమే సూపర్. అండ్ మీకేమనిపించింది అంటే వెరీ ఫస్ట్ చూసుకోగానే మూవీ మొత్తం చూసారా? అంటే మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి చూసుకొని ఉంటారు కదా, ఉంటుంది ఫీలింగ్ ఉంటుంది. సో అంటే
తెలుగులో అంటే ముంబైలో మాకు ఫ్యామిలీలో ఎవరికి అర్థం కాదు, కానీ నాకు చూసారు, షాక్ అయిపోయారు, ఇలా ఎలా చేసావు చేయించారు సార్ నాకు. సో షాక్ అయిపోయారు. అంటే నా డ్రీమ్ ఉండే తెలుగు ఇండస్ట్రీలో వెళ్ళాలి, లంగా ఓణి వేసుకొని విలేజ్ గర్ల్లా చేయాలి, మొత్తం తెలుగు నేర్చుకొని నువ్వు తెలుగు అమ్మాయి అయిపోయావు అని చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. అక్కడ కూడా సౌత్ పీపుల్ ఉన్నారు. సో చాలా ఫోన్స్ చేసి చాలా బాగుంది అండ్ పోస్టర్స్ పెట్టడం అది ఇది చాలా ఆ ఫీలింగే వేరు. సూపర్. సో అంటే చాలా మంది మూవీస్ చూస్తూ ఉండుంటారు, ఏం నచ్చుతుంది అంటే తెలుగులో మీకు ఏం నచ్చింది బాగా? అమ్మాయిలకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు, ప్రిషియస్గా చూపెడతారు. అంటే అమ్మాయి అంటే ఇలా ఉండాలి, అంటే అందం అంటే శారీలో అందంగా ఉంటుంది, అమ్మాయి అంటే లంగా ఓణిలో పువ్వులు పెట్టుకోవడం, పూజలు చేయడం. సో చాలా చాలా రియల్గా కూడా నేను అలానే ఉంటాను. సో అది మూవీలో అండ్ అక్కడ వాళ్ళు కూడా ముంబైలో చాలా ఇష్టపడతారు ఇలాంటి అమ్మాయి, సో ఇలాంటి కోడలు, ఇలాంటి గర్ల్ ఫ్రెండ్. సో అలాంటి సో నేను కూడా అలా డిసైడ్ అయిపోయా తెలుగు అమ్మాయి ఎలా అవ్వాలని. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ రామ్ గారు.